హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యామిని దేవి అండ్ యూర్ వాచింగ్ యామిని ఫ్యాక్ట్స్. సో ఈ రోజు వీడియోలోని కాపీరైట్ ఇష్యూ అంటే ఏంటి, అందులో మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి, కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి, అలానే ఆ కాపీరైట్ అనేది మన షార్ట్స్ మీద పడితే ఛానల్ మానిటైజ్ అవుతుందా అవ్వదా, ఎన్నిసార్లు పడితే ఇట్ ఈస్ సేఫ్, ఎన్నిసార్లు పడితే అన్సేఫ్ అనేది కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీరైట్ ఇష్యూ అంటే ఏంటి అంటే మన యూట్యూబ్ క్రియేటర్స్ యొక్క మ్యూజిక్ లేదంటే కంటెంట్ని మన వీడియోస్లో అప్లోడ్ చేసినప్పుడు మనకి ఆ ఓనర్, మ్యూజిక్ ఓనర్ లేదంటే ఆ కంటెంట్ ఓనరు మన మీద కాపీరైట్ ఇష్యూ అనేది వేస్తాడు. దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీరైట్ ఇష్యూస్ అంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కాపీరైట్ క్లెయిమ్, ఇంకొకటి కాపీరైట్ స్ట్రైక్. ఫస్ట్ క్లెయిమ్ అంటే ఏంటో చెప్తాను. కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఒక మ్యూజిక్ అనేది మీరు డైరెక్ట్గా ముందు వాడుకొని తర్వాత అప్లోడ్ చేశారనుకుందాం. సో మీ వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ అనేది యాడ్ అయింది. సో ఇప్పుడు మీ షార్ట్కి ఒక $2-3 వచ్చాయి అనుకుందాం. ఆ రెవెన్యూ అనేది డైరెక్ట్గా మ్యూజిక్ ఓనర్కి వెళ్ళిపోతుంది సింప్లీ. మరి ఛానల్ అన్సేఫ్ అంటే నో, ఛానల్ అనేది సేఫ్. నీకు ఒక 20 times 30 times కాపీరైట్ క్లెయిమ్ పడినా దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. నీకు ఛానల్ వైరల్ అవుతుంది, వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి. బట్ దానికి వచ్చినటువంటి అమౌంట్, ఇన్కమ్, రెవెన్యూ ఏదైతే ఉందో అది ఆ ఓనర్, మ్యూజిక్ ఓనర్కి వెళ్ళిపోతుంది. సో డబ్బుల కోసమే చేయాలి అనుకునే వాళ్ళకి ఇది సెట్ కాదు. సో క్లెయిమ్ కూడా పడకుండా మీరు చేసుకోవాలి ఎలాగనేది నేను మీకు చెప్తాను లాస్ట్లో. సో క్లెయిమ్ వల్ల ఛానల్కి ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ రెవెన్యూ మాత్రం వాడికి, ఓనర్కి వెళ్ళిపోద్ది. సింప్లీ కాపీరైట్ క్లెయిమ్ అంటే ఇది. ఇప్పుడు కాపీరైట్ స్ట్రైక్ గురించి మాట్లాడుకుందాం. అది చాలా డేంజరస్. ఎందుకంటే వన్స్ స్ట్రైక్ అనేది ఎప్పుడు పడుతుంది అంటే, ఎస్పెషల్లీ క్రియేటర్స్, ఛానల్ యొక్క క్రియేటర్స్, పెద్ద పెద్ద వాళ్ళ యొక్క కంటెంట్ని మనం డైరెక్ట్గా దొంగలించి అదే కంటెంట్ని మన వీడియోలోని పోస్ట్ చేయడానికి ట్రై చేసామంటే మనకి 3 times వాడు వార్నింగ్ షేర్ చేస్తాడు. కాపీరైట్ స్ట్రైక్ అనేది 3 times వార్నింగ్ అని కాదు, స్ట్రైక్ పడింది, ఒకసారి పడింది, 2 సార్లు పడింది, 3 సార్లు పడింది అనుకుందాం. 3rd time తర్వాత ఎప్పుడైతే ఇంకా 4th time ఇంకా స్ట్రైక్ ఉండదు, డైరెక్ట్గా మీ ఛానల్ అనేది డిసేబుల్ అయిపోతుంది అనమాట. మీ ఛానల్ ఇంకా మానిటైజ్ అవ్వడం పక్కన పెట్టండి, అసలు అప్లై చేయడానికి మీకు ఛాన్స్ కూడా ఇవ్వడు యూట్యూబ్ వాడు. సో ఎప్పుడు కూడా స్ట్రైక్ అనేది మీకు పడకుండా చూసుకోవాలి. అంటే కంటెంట్స్ని ఎప్పుడు వేరే వాళ్ళ కంటెంట్ని తీసుకోకండి. కంటెంట్ అంటే మరి ఒకటే కంటెంట్, ఇప్పుడు బిర్యానీ ఉంది, బిర్యానీ కంటెంట్ని మనం కదా చేస్తాం కదా అంటే, కంటెంట్ మీన్స్ అదే వీడియోని తీసుకొచ్చి మీ దాంట్లో పెట్టడం అవ్వచ్చు, లేదు అంటే వాళ్ళ వాయిస్ని మీ దాంట్లో కలపడం, ఇలాంటివి చేసినప్పుడు అనమాట. ఎయిదర్ మ్యూజిక్ అవ్వచ్చు, కంటెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎప్పుడు కూడా వాడి కంటెంటే అయినా మీ ఓన్ వాయిస్తో చేయడం, లేదంటే వాడి కంటెంట్కి మీరు టెక్స్ట్ రూపంలో ఏదైనా కమెంటరీ యాడ్ చేసి చేయడం చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. లేదంటే కాపీరైట్ ఇష్యూ అంటారు, రీయూజ్డ్ ఇష్యూ అంటారు. యూట్యూబ్కి చాలా స్ట్రిక్ట్ పాలసీస్ ఉంటాయి. ఇవన్నీ మనం ప్రాపర్గా సెట్ చేసుకొని అప్లోడ్ చేసుకున్నప్పుడు మాత్రమే నీకు ఛానల్ మానిటైజ్ అవుతుంది, దాని ద్వారా మనీ అనేది వస్తుంది అనమాట. హౌఎవర్ స్ట్రైక్ పడిందంటే చాలా ప్రాబ్లము. 3 times కన్నా ఎక్కువ పడకూడదు. పడిందంటే మీ ఛానల్ డిసేబుల్ అయిపోతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఆన్ దట్. క్లెయిమ్ అంటే నేను చెప్పాను కదా, రెవెన్యూ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సింప్లీ దిస్ ఈజ్ వాట్ కాపీరైట్ ఈస్. నౌ కాపీరైట్ ఇష్యూ పడకుండా ఎలా అప్లోడ్ చేసుకోవాలనేది చేసుకోవచ్చు అనేది చెప్తాను కదా. ఓకే చెప్తా, ఒక్క నిమిషం ప్లీజ్ వెయిట్. వీడియో ఎడిట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకొని అందులోని వీడియోస్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని తర్వాత న్యూ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు అనుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఆల్రెడీ డ్యాన్స్ చేసిన వీడియో అవ్వచ్చు, ఎడిట్ చేసుకున్నటువంటి వీడియో అవ్వచ్చు. బట్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది కదా, అది ఎలా రిమూవ్ చేయాలనేది చెప్తున్నా. సో వన్స్ ఇలా వీడియో సెలెక్ట్ అయ్యాక మీకు పక్కకి స్క్రోల్ చేస్తే వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి దాన్ని 0లోకి పెట్టేసుకోండి. సో అప్పుడు మనకి వీడియో రన్ అయినా కానీ దాని వెనకాల ఉన్న వాల్యూము, నాయిస్ అంతంతా కూడా ఉండదు. ఇప్పుడు సింప్లీ పైన ఎక్స్పర్ట్ రైట్ సైడ్ని క్లిక్ చేసి అది క్వాలిటీ వైజ్ అయితే 2Kలో పెట్టుకోవాలి, ఆర్ 1080p కూడా ఫైన్. నేను 2Kలో పెట్టి దాన్ని సేవ్ చేశాను. నౌ ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ని టచ్ చేసి, కిందున్న ప్లస్ సింబల్స్ టచ్ చేసి షార్ట్లో పెట్టుకొని ఇక్కడ మనం ఆల్రెడీ ఇప్పుడు మ్యూట్ చేసుకున్నటువంటి వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డన్ ఆప్షన్ని క్లిక్ చేసి ప్రాసెస్ అవుతుంది, ప్లీజ్ వెయిట్. వన్స్ ఇలా అయ్యాక పైన ఉన్నటువంటి యాడ్ సౌండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మీరు ఏదైతే సాంగ్ తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ సాంగ్ని మీరు యాడ్ చేసుకోవాలి. సో మీరు అనుకున్న ఏ సాంగ్ అయినా సరే వైటీ స్టూడియోస్లో మీకు అవైలబుల్గానే ఉంటుంది. సింప్లీ సెర్చ్లోని ఆ సాంగ్ నేమ్ని సెర్చ్ చేస్తే ఇలా మీకు వచ్చేస్తాయి. అందులో మీరు ఏ లిరిక్ కావాలనుకుంటున్నారో దాన్ని మీరు విని యారో మార్క్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ సాంగ్ అనేది ఆ వీడియోకి యాడ్ అయిపోతుంది అనమాట.
ఇప్పుడు సింప్లీ నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఆ వీడియోని మీ వీడియోస్లోకి అప్లోడ్ చేసుకోవడమే. ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి కాపీరైట్ ఇష్యూ అనేది పడదు. ఎందుకంటే మనం యూట్యూబ్ మ్యూజిక్ అనేది యూజ్ చేస్తున్నాం అన్నట్టు. సో అర్థమైంది కదా. ఈ విధంగా మీరు మ్యూట్ చేసుకొని కావాల్సిన సాంగ్ యాడ్ చేసుకొని అప్లోడ్ చేయండి. కాపీరైట్ ఇష్యూ అనేది పడకుండా ఉంటుంది. ఓకే గైస్, నౌ నేను ఫ్రీ ప్రమోషన్స్ ఎవ్రీ వీడియోలో చేస్తా. సో ఇందులో కూడా చేస్తాను. గెట్ రెడీ. ఫస్ట్ వచ్చేసి గాయత్రి క్రియేషన్స్ 24, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వచ్చేసి అలకుంట్ల మమత, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అలానే నెక్స్ట్ డాలీ అఫీషియల్ 1 2 3 4, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అలానే ఉగ్ర నరసింహ డివోషనల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ ఎడిట్స్ బై చందు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ సనేగా నాగబాబు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ ఈఫా అఫీషియల్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అలానే రోజమ్మ టాక్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఫ్లై విత్ రౌడీ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఆల్సో. అలానే మై క్యూటీ పై కిడ్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. రాకేష్ జీసస్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఐషు విలాగ్స్, కుకింగ్ విలాగ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ రాజు చిరు, ప్లీజ్ సబ్స్క్రైబ్. కిట్టు అమ్ము 1 2, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అలానే తన్విత ఆర్ట్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. అండ్ అలానే బొమ్మోజూస్ ఫ్యామిలీ రంగోలీ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ నాగరాజ్ చిట్టి 0920 కిడ్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అలియా నైస్ 102K వ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ నిహాన్ష్ ఎడిట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి ఇటాచి 39YT, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ నిహాల్ కార్తిక్ 3, ప్లీజ్ do subscribe and support. Next Srilata Yadav daily vlogs, please subscribe to this channel. Next Manaspandana Telugu, please do subscribe. Next MN Stories, I request please subscribe to this channel also. Next Sri Ramaraju, please do subscribe and support. And next invitation posts, I request you please subscribe and support. Next MGB Kesava, please do subscribe.